హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్ హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. కళ్యాణ్ వచ్చేసి తన సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు. అది దేనిలో రిలీజ్ చేయబోతున్నాడు అని తన ఛానల్లో చెప్తాట. సో చూద్దాం. యాక్చువల్గా తను ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అని చెప్పి ఒక మీకు ఏం క్వశ్చన్స్ అడగాలందో పెట్టండి అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు 1 వీక్ అయింది. అసలు క్వశ్చన్స్ పెట్టిన మెసేజెస్ అయితే మామూలుగా లేదు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ పెడుతున్నా చూసేయండి. ఎంతమంది మెసేజెస్ పెట్టారంటే క్వశ్చన్స్‌కి సంబంధించి అస్సలు అల్టిమేట్ ఇంత ఇంత ఉంటుందనే మేబీ కళ్యాణ్ అనుకుని ఉంటాడు. కానీ ఇంత ఇదిగా తనని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నా అని చెప్పి అనుకుని ఉన్నాడు. తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి అసలు లైవ్‌లోకి ఎప్పుడొస్తారని చెప్పి అడుగుతున్నారు. ప్లస్ మూవీస్ ఎప్పుడు చేస్తారు? వెబ్ సీరీస్ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు జాతిరత్నాల్లో వస్తున్నారు. జాతిరత్నం తర్వాత మీ ఇద్దరు చేసే ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పి కూడా అడుగుతున్నారు. ప్లస్ మీరు ఒక సాంగ్ చేస్తున్నారంట కదా! ఆ సాంగ్ దేనికి సంబంధించి? ప్లస్ ఆ హీరోయిన్ ఎవరని చెప్పి అడుగుతున్నారు. ప్లస్ మీకు హీరోయిన్‌లో ఎవరంటే ఇష్టం? హీరోస్‌లో ఎవరంటే ఇష్టం? ప్లస్ మీరు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? మీరు ఏ ఇయర్‌లో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు? అస్సలు అవి అంటే పర్సనలా? లేకపోతే ప్రొఫెషనలా? అని కాకుండా ప్రతి ఒక్కటి అడిగేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ ఒక చోట చెప్పాడనమాట. నాకు అన్నీ మీరే అంటే ప్రజల వల్ల కదా గెలిచి ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాడంటే మనం ఓట్స్ వేయటం వల్లే కదా! తనకి గ్రాటిట్యూడ్ ఉందనమాట. తను చెప్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి నాకు నా ఫ్యాన్స్‌కి తెలియాలి. వాళ్ళ వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఇక్కడ దాకా ఉండగలిగాను. సో, ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తాను. బట్ షేర్ చేయడానికి టైం పడుతుందని చెప్పి చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు తన ఆల్బమ్ గురించి షేర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే తను కొంచెం బిజీగా ఉన్నాడు. ఆల్బమ్ అయిపోయిన తర్వాత తను అంటే ఎవరైతే సాంగ్ తీస్తున్నారో వాళ్ళు రిలీజ్ చేయాలి కదా! అందుకనే తను చెప్పట్లేదనమాట. సో, వాళ్ళు రిలీజ్ చేస్తారు. త్వరలో ఆ సాంగ్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసిన 'జాతిరత్నాల్లో' తను వస్తున్నాడు. బయట ఎట్లా ఉంటున్నాడో అంతే ఉంటున్నాడు. తనకసలు ఏ డిఫరెన్స్ లేదో నాకైతే అనిపించింది. అంటే కొంతమందేంటంటే బయట ఎట్లా ఉంటున్నారో ఏదైనా ప్రోగ్రామ్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు. కానీ ఇప్పుడు మన కళ్యాణ్ బయట మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్‌లో మాట్లాడినప్పుడు అంతే ఉంది. ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చి మాట్లాడినట్లయితే అసలు అనిపించట్లేదు. ప్లస్ పక్కనోళ్ళతో మాట్లాడేటప్పుడు గూడా తను వేసే పంచెస్ అయినా కావచ్చు, తను చేసే కామెడీ అయినా కావచ్చు, అంటే ఆటోమేటిక్‌గా వస్తుందంటారు కదా! అట్లానే ఉంది గానీ ఎవ్వరు ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పినట్టయితే అస్సలు ఇప్పటి వరకైతే నాకు కళ్యాణ్‌ది అనిపించలేదు. తనుజ కూడా తనకి ఏమనిపిస్తుందో అది మాట్లాడుతుంది. తను జెన్యూన్‌గా ఉంటుంది. అంటే తనుజ, కళ్యాణ్ గురించి బేసిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొంతమంది అంటారు కదా! ప్రోగ్రామ్‌లో వచ్చినప్పుడు వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ ద్వారానే ఆ స్క్రిప్ట్‌లో ఏముందో దాని ద్వారానే చేయాలని చెప్పి అంటారు కదా! ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి వరకు జాతిరత్నాలు నేను చూసినంత వరకు స్క్రిప్ట్ ద్వారా చెప్పి చేసినట్టయితే నాకు అనిపించలేదు. బట్ జడ్జిమెంట్ అంటారా? జడ్జిమెంట్ మేబీ స్క్రిప్ట్ ఏమో మరి మనకైతే తెలీదు. కొంతమంది నాకు మెసేజ్‌లు పెట్టారు. సాటర్‌డే, సండేకి చాలా డిఫరెన్సెస్ ఉంది. సాటర్‌డే టీఆర్‌పీ రేటింగ్ ఎక్కువుంది. సండే టీఆర్‌పీ రేటింగ్ తక్కువుంది. బట్ దానిలో వచ్చే మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి అంటున్నారు. ఆ మార్క్స్ గురించి మనమైతే చెప్పలేం. ఎందుకంటే జడ్జెస్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తున్నారు. వాళ్ళు కావాలని ఇస్తున్నారా? లేకపోతే వాళ్ళు చెప్పటం వల్ల ఇస్తున్నారా? అనేది మనకు తెలీదు. అంటే నిజంగానే వాళ్ళయి టేస్ట్‌గా ఉన్నాయా అంటే అది కూడా తెలీదు. చూద్దాం. కాకపోతే 'రీతు' ప్లస్ 'సుహాసిని' వాళ్ళిద్దరితో కలిపి డాన్స్ చేయటం అంటే సండే ఎపిసోడ్‌లో వచ్చేసి 'రీతు' ఉంది, 'డిమాండ్ పవన్' అంటే వాళ్ళిద్దరూ కొంచెం ఇప్పుడు 'తనుజ కళ్యాణ్' లాగా వాళ్ళిద్దరని చెప్పి కొంతమంది అంటారు. కానీ నాకైతే వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. 'తనుజ కళ్యాణ్‌తో' అయితే ఎవరితో పోల్చినా అసలు పోల్చలేము. ఎవరితో పోల్చినా కాదు. వాళ్ళిద్దరిని ఎవరితోనూ పోల్చలేము నాకు తెలిసినంత వరకు. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సీరీస్ కూడా చేయబోతున్నాడు. ఆ వెబ్ సీరీస్‌కి సంబంధించి న్యూస్ కూడా రిలీజ్ చేయబోతున్నాడు. ప్లస్ తను ఒక ఈవెంట్‌కి వెళ్ళాడు. ఆ ఈవెంట్ వచ్చేసి తన ఫ్రెండ్ అనమాట. ప్లస్ తను ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఆల్బమ్స్ ఉంటాయి కదా! ఆ ఆల్బమ్స్‌ని తన చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తనకి 2, 3 ఆల్బమ్స్ రిలీజ్ చేసాడు. అవైతే సూపర్ హిట్ అయిపోయినాయి అనమాట. కొన్ని మిలియన్ వ్యూయర్‌షిప్‌లొచ్చినాయి. అందుకని ఇప్పుడు తనూజ, కళ్యాణ్ ఇద్దరి చేత అంటే వాళ్ళిద్దరి చేత ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. బట్ వాళ్ళిద్దరు వస్తారో లేదో తెలీదు. కళ్యాణ్ వస్తాడో, తనుజ వస్తాడో చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.